రైట్. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేదోడి ఇంటికి పేదోడి గూడుపై చేస్తున్న దాష్టికాల్ని హైడ్రా పేరిట లేకపోతే కూల్చివేతల పేరిట అక్రమ కట్టడాల పేరిట ఈరోజు పేద ప్రజల శక్తి తన యొక్క మొత్తం దారపోసి కట్టుకున్నటువంటి ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఇండ్ల మీద దాడి జరుగుతూ ఉంది. తన ఏదైతే గూడు తినే తిండికి సంబంధించిన దాని మీద జరిగేటువంటి ఏదైతే షాపులు రోడ్డు పక్కన వెలిసిన షాపులు అయితేనేది లేకపోతే వారి యొక్క జీవనాధారమైనటువంటి షాపులు కూడా ఈరోజు జిహెచ్ఎంసీ అయితేనేది హైడ్రా అయితేనేది కూడా వచ్చి కూలగొడుతున్నటువంటి పరిస్థితి. రైట్, మనం ప్రస్తుతం ఏదైతే చిలకనగర్ డివిజన్ దగ్గరలో ఉన్నాం, ఉప్పల్కి సంబంధించిన చిలకనగర్ డివిజన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ కళ్యాణపూరి దగ్గర ఉన్నటువంటి పార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఒక మహిళ తన ఏదైతే అన్నం పెట్టే పాల కేంద్రాన్ని కూల్చివేస్తున్నారు, కేవలం అధికార పార్టీ నాయకుల అండదండలతోటే ఇదంతా జరుగుతూ ఉంది. 20 ఏళ్ల పాటు ఇక్కడనే ఉన్నాను, ఇక్కడనే పాలదండ చేసుకుంటూ ఉన్నాను. ఒక వితంతురాలైన తనపై చేసినటువంటి దాష్టికానికి సంబంధించిన దాని మీద చూస్తూ ఉన్నాం. మనం ఈ విజువల్స్లో ఒకసారి కనిపిస్తూ ఉన్నది. ఆమె పేరు రాధిక దగ్గర 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటుంది. ఇక్కడికే సంబంధించిన దాంట్లో ఆమె ఒక పాల కేంద్రం పెట్టుకొని ఒక 4 ఏళ్ల కింద భర్త చనిపోయిన నేపథ్యాన్ని, ఆ నేపథ్యంలో కూడా ఒక 2 పిల్లల్ని కూడా సాదుకుంటూ ఈరోజు ఆమె యొక్క జీవనాధారమైనటువంటి యొక్క పాల కేంద్రాన్ని నిన్న ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు వచ్చేసి ఇక్కడ ఎవరైతే హైడ్రా పేరిట ఉన్నటువంటి ఆమె యొక్క పూర్తి ఏదైతే పాల కేంద్రాన్ని నేలమట్టం చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏదైతే ఫ్రిడ్జ్ కనీసం లోపల ఉన్న వస్తువులు కూడా బయటికి తీసుకురానియకుండా చేసినటువంటి యొక్క దాష్టికానికి సంబంధించి ఆమెతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా అవుతుంది, ఏం కథ అని. నిజంగా ఈ కాంగ్రెస్ పరిపాలన ప్రజా పరిపాలన లేకపోతే ఇలా ప్రజా కంటక పాలన అనే అంశానికి సంబంధించి కూడా మనం ఆమెను అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఏం కథ అని చెప్పేసి. అమ్మా, ఏం సంగతి, ఎట్లా ఉన్నావు అని కూడా నేను అడగదలుచుకోలే, ఎందుకంటే నువ్వు చూస్తా ఉన్నావు నిన్న నుంచి మీ సోషల్ మీడియాలో మీరు ఏడుస్తున్నా చూస్తా ఉన్నా. అన్యాయం జరిగింది, న్యాయం కావాలి. అసలు నిజంగా తెలవాలి జనానికి ఏముంది, ఏం కథ ఇక్కడ. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు నువ్వు, ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ పాల కేంద్రాన్ని నడుపుతున్నావు? 20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను నేను. 20 సంవత్సరాల నుంచి పాలదండ చేసుకుంటే నేను బతుకుతున్నా. 2 పిల్లలు. మా ఆయన 4 సంవత్సరాలు, 4 ఏళ్ళు 5 సంవత్సరాలు చనిపోయి. ఆయన ఒక 4 గంటలకు లేచి ఇల్లు తిరిగి పాలేసుకుంటా. కొద్దిగా 4 గంటలకు వస్తే 9 వరకు క్లోజ్ చేసుకుంటా వెళ్ళిపోతే. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సంవత్సరం క్రితం ఈ పక్కన కృష్ణారెడ్డి అని కాంగ్రెస్ లీడర్, ఆయనట కొన్నాడట. నన్ను 2-3 సార్లు బెదిరించిండు. మేము రూలింగ్ ఉన్న పార్టీ, నువ్వు ఖాళీ చేయకుంటే మేము సెటర్లు వేసుకుంటా, నువ్వు ఖాళీ చేయాలి, లేకుంటే ఏ రాత్రి కన్నా కూల కొడతా, లేకుంటే నిన్ను బెదిరిస్తా, నిన్ను ఏమన్నా చేస్తావు అని అన్న. నేను పేదదాన్ని, నా పుట్ట కోసం నేను పాల ప్యాకెట్ ఇల్లు తిరిగి వేసుకునేదాన్ని. నా మీద ఎందుకన్నా మీ కక్ష? మీరు డబ్బు ఉన్నోళ్ళు, నేను పేదదాన్ని, నా కడుపు కొట్టకురన్నా, నా బతుకు తెరువు, నాకు చదువు లేదు, పాలదంద కూడా తప్పించి వేరే పని చేయలేను. మా ఆయన లేడు, నా జోలి రాకు, నన్ను మీకు దండం పెడతా అని బతిలాడిన. కానీ కొద్ది కూడా కనికరియలేదు. నాకు ఇంత విషయం చెప్పలేదు. పాలేసుకున్నా ఇంటికి పోయినా 10 గంటలకు పక్కన షాప్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసిరు. రాధిక అయ్యోని డబ్బంతా కూల కొడుతురంటే, అన్న నాదెందుకు కూల కొడతారన్న అని ఊరికి వచ్చేసరికి జిహెచ్ఎంసీ అందరు గుంపురు. డిసెంబర్ వేసుకొని పోతుంటే మీకు దండం పెడతా, కూల కొట్ట గుర్రల్లో. నాది 20 సంవత్సరాల నుంచి తిక్కన్న పొట్టకు ఆధారము, నా బతుకు తెరువు, నా బతుకు మీద కొట్ట కూరయాలని మాకు పైన అధికారులు చెప్పారు. మాకు ఏం చెప్పింది చేస్తామమ్మా, 4 నమ్మదికి రూపాయలు చేసి వద్దన్నా అంటే సామాను కూడా ఇవ్వలే. కౌంటర్ ఇలా కొట్టిర్రు, ఫ్రిడ్జ్ వాళ్ళని కొట్టిర్రు. ఇలా లోపల సామాను ఉండే నేను చాయ్ పెట్టుకుంటా, ఇంకా సబ్బులు సరుపులు కూడా అమ్ముకుంటా, అవి కూడా తీసి లేచిరు. అన్నీ ఎరుకపోయారు. ఇంకా ఇస్తరాకులు కట్టిడు ఉంది, ఇంకా సామాన్ అంటుంది ఇక్కడ. ఇవన్నీ దానికి సంబంధించి ఏ చెప్పకుండా నా సామాను కుర్చీల కాల్చీల కొట్టి పాల ట్రేలు అన్నీ వేసుకొని దేవుని పటాలు అక్కడ ఇసిరేసారు. అంగ కప్పుకుని నైట్ పూట పాలు దిగితే ఈయన పండుకొని ఒక్కో రోజు ఈయనే దించుకుంటా, డబ్బాల్లో పాలు దించుకుంటా, పాములు ఎలుకలు దోమలు అన్ని భరించుకుంటా నా పిల్లల కోసం కష్టపడుతున్నా. నా బతుకు తెర మీద కొట్టొద్దు, నాకు న్యాయం చేయండి, నా న్యాయం చేయాలయ్యా, మీకు దండం. సరే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు నువ్వు? ఫస్ట్ ఇది గవర్నమెంట్ జాగనా, ప్రైవేట్ జాగనా, లేకపోతే అసలు జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు వచ్చి గులగొట్టాల్సి వచ్చిందని అనుకుంటున్నారు? మీకు ఏమైనా చెప్పారు? లేదు సార్, ఎప్పుడు చెప్పాలి. ధర్మపురి కాలనీకి సంబంధించింది పాలభూతి కావాలని మేము రాకముందు నుంచి 10 సంవత్సరాల ముందు ఉంటుంది. మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఎవ్వరే అబ్జెక్షన్ చేయలేదు. నాకు
ఈయనే ఉంటున్న డబ్బా ఈయన పాలు అమ్ముకుంటే ఒకప్పుడు పాలు పెరుగులు పొద్దున్న దాకా కూడా అమ్ముకునేది. ఇంకా నాకు పానం బాగాలేక మా ఆయన బాగాలేక హాస్పిటల్ తిరుగుకుంటా నేను పొద్దున్న దాకా బంద్ చేసి పొద్దుగాల ఒక పూట అమ్ముకొని పోయి వేరే పని అప్పలకి ఇట్లా చేసుకొని అమ్ముకుంటా. నన్ను రావ అంతా గోస పెట్టారు. బెదిరించి ఎవరంటే పార్టీ పేరు చెప్తారు. ఎవరి పార్టీ? నేను తెలంగాణ బిడ్డనే. నేను నుంచి అన్న వచ్చినా నేను వచ్చి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. ఇది దోనెమ్మరి దంద కాదు. పాలు పెరుగులు అందరికి అవసరం వచ్చేటి ఖాళీలలో ఎంక్వైరీ చేయరు. నాకు న్యాయం చేయరు అయ్యా, నాకు న్యాయం కావాలి. రైట్. జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించిన దాని మీద ఏమంటున్నారు? వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఇది ప్రభుత్వ స్థలంలో ఉందని చెప్పేసి కూలగొట్టిరా, లేకపోతే నువ్వు అన్నట్టు ఎవరైతే ఈ పక్కపంట ఆయన ఎవరైతే కాంగ్రెస్ లీడర్లు ఉన్నారో ఆయన మాట విని వచ్చి కూలగొట్టిరు అనుకుంటున్నారు? నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, ఫోన్ చేయలే, ఏం చెప్పాలి. కూలగొట్టి వేసుకొని పోతుంటే అడ్డం పడితే వచ్చి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిరట. ఆడున్న వాళ్ళు మాట్లాడుకుంటారు. వచ్చి చెప్తారు ఏడిసి ఏముంది నీ కాడంటే నా కరెంటు బిల్లు నా మగని పేరు మీద మీటర్ ఉంది. 18 సంవత్సరాలు ఉంది కరెంటు మీటర్ మా పేరు మీదనే ఉంది. నేను 18 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కడుతున్నా. ట్రెండింగ్ లైసెన్స్ ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ చూపించి అయ్యో నాకు న్యాయం చేయాలని ఆడ ఏడుచుకుంటా పిట్టలు పట్టుకొని కూర్చుంటే వాళ్ళు వచ్చి అమ్మాయి సామాన్ ఆడ వేసిపోతారు. మళ్ళీ ఏదో విధిగా నువ్వు డబ్బా కట్టుకో అని అన్నారు. ఎవరన్నారు? వాళ్ళు ఎస్ఐ సార్, ఉప్పల్ ఎస్ఐ సార్, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలియదు సార్ నాకు. ఆడొచ్చి అన్నారు, అందరి ముందే అన్నారు. అంటే నేను కట్టుకోవాలంటే ఇప్పుడు నేను రూపాయి లీటర్కి రూపాయి వస్తుంది సార్ నాకు. కానీ నేను 1.5 లక్షలు అయితే ఏడ కట్టుకుంటా నేను ఇది అని ఏడ్చుకుంటా నిన్నటి నుంచి ఇన్నే కూర్చుంటున్నా. ఎందుకు మరి ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి అలా ప్రజలందరికి మంచిగా చేస్తామని చెప్పేసి అలా మీలాంటి పేదోళ్ళ మీద ఈ దాడిని చేస్తుంది ప్రభుత్వం? ఇలాంటి అని రేవంత్ రెడ్డి సార్ తెలియాలి. నేను తిట్టిన్నో ఏదో అన్నాను, నన్ను కడుపులో మంట, నన్ను అర్థం చేసుకోండి. నా మీద పేదదాని మీద ఎవరికి కోపాలొద్దు. నా బతుకు తెరువు పోయింది, నేను బాధపడుతున్నా. నా బతుకు తెరువు నాకు కల్పించండి. నా డబ్బా నాకు మంచి చేసి ఇరిసాగు. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? ఎంతమంది? కొడుకో బిడ్డ. పెళ్ళిళ్ళైనా? బిడ్డ పెళ్లి చేసిన నిన్ను కొడుకుండు ఇన్నే ఉంటాడు ఇక. రైట్. మరి ఎందుకు ఈరోజు అంటే 20 ఏళ్ళ నుంచి ట్రేడ్ లైసెన్స్ ఉన్నా కూడా మీ మీద కక్షపూర్వకంగానే చేసిరా, లేకపోతే ఇది కావాలని? ఆయన డబ్బు ఉంది, డబ్బు బల్బు చూపించింది కృష్ణారెడ్డి. బెదిరిస్తే బెదిరితలేదని, ఆడి మనిషి నన్ను బెదిరిస్తే బెదిరితలేదని చెప్పి డబ్బుతోని అందరిని కొని నా బతుకు మీద కొట్టిండు. నాకు డబ్బు లేని దాన్ని, ఆయన డబ్బు ఉన్నోడు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇట్లాంటి కొని ఎన్నో బిల్డింగ్లు చేసుకొని అమ్ముకుంటాడు. నా పొట్ట మీద కొట్టిను. నా న్యాయం చేయరయ్యా. రైట్. ఇప్పుడు న్యాయం చేయాలని మీరు అంటున్నారు. నిజంగా ఈరోజు చాలా ఉన్నాయి. రోడ్ మీద చేయాలంటూ మస్తు కథ కార్ఖానా మొత్తం నాలాలు లేకపోతే చెరువులు కబ్జా చేసి కట్టిన ఇల్లు అంటారు సార్. హైడ్రా ఇది రోడ్డుకు లేదు సార్, కొనకుంది. చూడండి చూపిరి, కొనకుంది. కాలువ లేదు, ఏది లేదు. ఆయన హైడ్రా అని చెప్పి చెప్పుకొస్తారు. నాది కాలువ మీద ఉందా, రోడ్డు మీద ఉందా? నా బతుకు తెరు. బిల్డింగ్లు కట్టలేదు, నేను షెడ్ల కబ్జాలు చేయలేదు. చిన్న మొత్తం అది నా పాల వ్యాపారం. నా పొట్ట కూర్చు కోసం చిన్నగా వేసిన. మా ఆయన ఉన్నప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అదే పట్టుకొని నమ్ముకు జీవనాధారం అది. దాన్ని నమ్ముకొని బతుకుతున్నా. పోలే సార్, నిన్న వచ్చి వాళ్ళు చెప్పి అన్ని ఆడేసి పోయి ఇంకా నా కాడికి ఎవరు రాళ్ళు ఏడ్చుకుంటా కూర్చుని ఇంకా ఎవరు వచ్చి ఏం చెప్తలేరు. మరి పెట్టిన ఇట్లా నాకు సంబంధించిన మీ నా జీవనాధారం అంతా పోయిందని చెప్పేసి ఎవరికన్నా పోలీసు వాళ్ళకి కానీ ఏమైనా చెప్పినావా? పోలీసు వాళ్ళు వచ్చి లేపి అన్ని తీసిపోయారు కదా సార్. ఇంకెవరికి చెప్పాలి. నాకు వెనక ముందు ఎవరు లేరు సార్. ఒక్కదాన్నే. నాకు పలుకుబడి లేదు, డబ్బు లేదు, బలం లేదు, రాజకీయం లేదు. ఒంటరి మహిళను సార్. నాకు అన్యాయం జరిగింది, న్యాయం కావాలి. మీలాంటి మీడియా వాళ్ళ ముందుకు తీసుకుపోయి నాకు న్యాయం చేయాలి తప్పకుండా. మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఇది గట్టియమంటావా? ఏం చేయాలి దీన్ని? ఎట్లా మొత్తం నాకు గట్టియాలి సార్. నా బతుకు తెరివే ఇది. నాకు ఇది లేకుండా నేను బతకలేను, పోయి పని చేసుకోలేను. 20 సంవత్సరాల నుంచి ఈ పని మీదనే బతికినా. నా పిల్లల్ని చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని నాకు న్యాయం చేయండి సార్. మీకు దండం పెడతా. అంతే. ఇలానే ఉండేదా మొత్తం? అంటే బయట ఎక్కడ ఉండేదా? అంత ముందు ఇళ్ళనే ఉండే సార్. ఇళ్ళనే ఉంటే పాములు వస్తున్నాయి అని చెప్పి వేరేకి వెళ్ళి ఉంటున్నా సార్. ఇప్పుడు మరి ఇంతగా ఎందుకు కక్ష అంటున్నాయి? అలా అధికారం వస్తూ ఉంటుంది, అధికారులు పోతూ ఉంటారు, కొత్త కొత్త అధికారం వస్తుంటారు. 20 ఏళ్ళ నుంచి నువ్వు ఇక్కడ దందా చేస్తుందని, 20 ఏళ్ళ నుంచి ఆగి సాఫీగా నడుస్తున్న నీ జీవితాన్ని ఇలా సడన్ గా ఇలా రోడ్ల పాలు చేయడానికి కారణం ఏందనుకుంటున్నారు? నాకు తెలియదు సార్. ఎందుకు చేసిరో తెలియదు. నేను ఎవరు జోలికి పోను. నాకేమైనా బలం ఉందా, ఏది ఉంది సార్?
పొద్దుగాలు వేస్తే ఎంక్వైరీ చేయండి సార్ అందరినీ వచ్చి నాదేందో పాలు చదువుకుంటా షాపులోకి వేసుకొని ఇండ్లలో వేసుకొని ఇంటికి పోయి ఉంటా. అవును, దేవుని పట్టాలి ఒకసారి ఇంకోసారి దేవుని పట్టాలు కూడా తీసిలేదు. ఇంత దాష్టికమైన పరిస్థితి అంటే ఈరోజు మరి ఎక్కడ ఉన్నాయి చూసుకోండి ఒకసారి. పేదలను ఒక్కళ్ళే బయటికి కాదు, లోపల పేదల గుడిసెల్లో ఉన్న దేవుళ్ళ పటాలు కూడా ఈరోజు హైడ్రా పేరిట చూసుకొస్తున్న బయట ఇసిరేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన పరిస్థితి చూడొచ్చు. కొంచెం చిన్న విగ్రహాలు అయితేనేంది, కప్పుకునే బట్టలు అయితేనేంది, ఇదైతే ఒక హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి ఉంది. అమ్మ ఇప్పుడు ఒకసారి చెప్పండి మరి మొత్తానికి ఏంది అట్లా అసలు ఈరోజు మీ పరిస్థితి అట్లా ఇప్పుడు ఇది లేకపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఎట్లా బతుకుతారు? ఏం చేయాలో నాకు తెలుస్తలేదు సార్. పొద్దుగాల పాలు ఆడించుకొని కూర్చొని నమ్ముకొని పోయినా అందరూ వచ్చి అయ్యో అయ్యో అని పోతారు కానీ అయ్యో ఇట్లా అయిందని ముందుకు వచ్చి నాకు న్యాయం చేస్తారు లేరు. నాకు ఏ పార్టీ కాదు, నాకు ఎవరైనా న్యాయం చేయండి సార్. కాదు కానీ ముందు నీ మీద అంటే ఇది కక్ష పార్టీలకు సంబంధించినది కాదు కదా. ఇప్పుడు వచ్చి ఈ కృష్ణారెడ్డి సార్, కృష్ణారెడ్డి డబ్బు బలుపు చూపించి నాకు అన్యాయం చేస్తుండే సార్. ఎవరు ఆయన? మరి ఆయన నాయకుడా? కృష్ణారెడ్డి మహేందర్ రెడ్డి అని ఇద్దరు పార్ట్నర్షిప్ తోని రియల్ ఎస్టేట్ చేస్తారు. ఆ రియల్ ఎస్టేట్ రండి అమ్మ ఒకసారి రండి ఒకసారి చూడొచ్చు ఒకసారి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇగో భగవద్గీతలు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న బుక్కులు అయితే నేను ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు ఒక అభాగ్యురాలకు సంబంధించి ఆమె 20 ఏళ్ల పాటు అదే కష్టపడి చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని చూసుకుంటే ఒకసారి ఇక్కడ విగ్రహాలు కూడా చూడవచ్చు. ఒకసారి దేవుని పటాలను కూడా బయట వేసినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి చూసుకోవచ్చు. దాంతోపాటు అయితే ఫ్రిడ్జ్ పొద్దులేసి పాలందులో పెట్టుకునే ఫ్రిడ్జ్కి సంబంధించింది కూడా అది కూడా అట్నే ఉంది. తర్వాత అంటే ఒక అయినా కూడా అంత మరీ ఇంత కర్కశత్వంగా కనీసం ఒక ఇంటిమేషన్ లేకుండా కనీసం ఒకసారి నోటీసులు ఇవ్వకుండా ఇది ప్రభుత్వ భూమా లేకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన దాంట్లో ఈరోజు ఈ అంత దాష్టికం జరుగుతూ ఉంది. అంటే ఇల్లు కట్టుకునేది ఎంత ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళు చేసుకున్నటువంటి దందా, 20 ఏళ్ల పాటు తన కుటుంబాన్ని తన భర్త చనిపోయినా కూడా ఒక ఒంటరి మహిళగా ఆమె చేసినటువంటి కష్టాన్ని అరగంటలో మొత్తం ఇస్తరాకు కూడా మొత్తం కంప్లీట్ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొత్తం టోటల్గా అంటే చెప్పుకోవడానికి అయితే ఇది హృదయ విదారకమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. చెప్పమ్మా మరి ఇప్పుడు ఉడవిక్తారా? కరెంట్ బోర్డులు కూడా ఉడవిక్తారు సార్. కరెంట్ బోర్డు ఉడవిక్కిరా? ఉడవిక్కిరు సార్. ఇంకో సార్ నా పేరుతోని బి కుమారస్వామి అని ఉంది సార్, చూడండి సార్. కరెంట్ మీటర్ 1402 4189 ఫోన్ నెంబర్ కూడా తోటి ఉంది. ఫోన్ నెంబర్ ఇది నెంబర్ 908551439109. బి కుమారస్వామి ఉప్పల్ పేరిట ఉంది కరెంటు బిల్లును కూడా ఈరోజు తీసుకొని వెళ్ళినటువంటి మొత్తం కట్ చేసారు. నాకు ఏ ఆధారం లేరు, నాకు ఎవరు తోడు లేరు సార్. మీకు దండే పెడతా, నాకు న్యాయం చేయాలి సార్. 20 సంవత్సరాల నుంచి నా పాలగంత పట్టుకొని ఈయనే బతుకుతున్నా నేను. నా బట్ట మీద కొట్టారు, నా బతుకు తెరి లేకుండా చేసారు. సార్ మీ కాలు మొత్తం నాకు న్యాయం చేయరు. 20 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటున్నా నేను. చెప్తానే ఒక విధారకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి దారుణంగా అంటే మనం ఒకసారి వెనక విజువల్ చూసుకుంటే మాత్రం ఏదైతే ఉన్నామో నిన్న ఆమె ఒక అంటే నిజంగా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ అభాగ్యురాలు ఏడుపుకు ఎవరు బాధ్యత వహించాలి? ఒక పార్టీ నేత ఒక పార్టీ అండదండలు చూసుకొని ఈరోజు అధికార పక్షంలో ఉన్నామని చెప్పేసి ఈరోజు పేద ప్రజల్ని ఈరోజు నడి రోడ్డు మీద దించేస్తున్నటువంటి నడి రోడ్డు మీద నిలబెడుతున్నటువంటి పరిస్థితికి ఎవడు కారణం? ఈరోజు హైడ్రా పేరిట జిహెచ్ఎంసీ అధికారులు వచ్చేసి ఈరోజు ఇట్లాంటి 20 ఏళ్ల పాటు తన అనారోగ్యంతో భర్తనేసుకొని ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చినటువంటి ఈ అభాగ్యురాలు తన పిల్లల్ని చదివించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క దందా మీద ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఈ దందా మీద ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అనే దాని మీద కూడా ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి. ఆమె నేను ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో లేకపోతే ఈ ప్రభుత్వం మీద మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో ఆమె కడుపు గాలి మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు పరిస్థితి. ఎందుకంటే 20 ఏళ్ల పాటు తన ఎంతో అంతో ఆశలైనటువంటి పాల కేంద్రాన్ని చెప్పా పెట్టకుండా కనీసం సమాన్లు కూడా తీసుకుంటాం, కనీసం అక్కడ ఉన్నటువంటి అయ్యన తీసుకునేంత అవకాశం ఇవ్వకుండా వచ్చేసి ఒక 15 నిమిషాలలో ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళకి అన్నం పెట్టిన ఒక దుకాణాన్ని కూల్చేస్తే ఎవడు బాధ్యత వహించాలి? దీనికి ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందో మనం కూడా ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే. అయితే ఏదైతే
ఆమె ఒక మాట ఇది ఎందుకు అంతగానం తిట్టాలనా అంతగానం అనాలనా అని చెప్పేసి కొంతమంది అంటున్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకైనా ఎవరికైనా ఎవరి దగ్గరికి వస్తే తెలుస్తుంది, మీ యొక్క గూడును కూల్చేసి తెలుస్తుంది, మీ యొక్క తిండి పెట్టే ఏదైతే ఒక మడిగని కూల్చేసి తెలుస్తుంది, మీ యొక్క తిండికి ఇన్ని రోజులు కారణభూతమైన ఒక వ్యాపార దాన్ని మొత్తం కూల్చేసి మీకు తెలుస్తుంది. అంత సంబంధం లేదు. దీనివల్ల ఇక్కడ ఉండడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, కానీ కేవలం ఒక్కరికే ఎవరైతే ఇక్కడ పక్కపొంటి బిల్డింగ్ తీసుకున్నారో ఆయన అధికార పార్టీకి సంబంధించిన నేతలకు పేర్లు చెప్పేసి ఈరోజు నన్ను బెదిరింపులకు పాల్పడ్డాడు. తీసుకొచ్చి జిహెచ్ఎంసీ అధికారులను తీసుకొని వచ్చేసి ఇక్కడ ఏదైతే జేసీబీలు పెట్టి దాన్ని కూల్చేసి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. అయితే ఒక విధంగా మనం చూస్తూ ఉన్నాం, మూసీ పక్కన మూసీ మొత్తాన్ని కూడా కబ్జాలు చేసేసి తర్వాత చెరువుల పరిరక్షణ అని చెప్పేసి హైడ్రాలను తీసుకొచ్చి ఇదే ప్రభుత్వం ఇదే చెరువులలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలకు, హైరేజ్ బిల్డింగ్లకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా అపార్ట్మెంట్లకు అవకాశాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా ఈరోజు ఈ పేదలకు చేసే అన్యాయం ఇంతలా నిజంగా ఆ బాధితురాలు అడుగుతున్నటువంటి ఏదైతే ఆమెకున్నటువంటి ఏదైతే ఈ బడిగని ఆమె జీవనాధారాన్ని ఆమె జీవనోపాధిని కూల్చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఏది ఏమైనా కూడా తన బతుకు తెరువును మొత్తం కూడా ఒక అరగంటలో కూల్చేసినటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ ఆమెకు జీవనోపాధి కల్పించాలి. ఆ జీవనోపాధి కల్పించిన క్రమంలోనే ఖచ్చితంగా ఆమె మళ్ళీ కూడా ఆమె కుటుంబాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఆమె ఒక 20 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క దందాన్ని ఒక అరగంటలో కూల్చేసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. రేపటి నుంచి కూడా ఆమె ఇక్కడ ఉన్నా లేకపోయినా ఇదే నాకు ఆదరువు, నేను ఇక్కడే పాలు పెట్టుకొని అమ్ముకుంటా, ఎంతమందిని చూసినా కూడా ఎంతమంది వచ్చినా కూడా నాకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి చెప్తా, ఈ ప్రభుత్వ దాష్టికాలని కూడా నేను ఎండగడతా అని చెప్పేసి కూడా సందర్భంగా స్పష్టం చేస్తా ఉంది. దాంతోపాటుగా ఆమె ఏదో కోపం మీద ఒక మాట మాట్లాడేసిన అయినా కానీ నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగిన క్రమంలో కూడా నేను ఇప్పుడు 5 పైసలు కూడా దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకునే పరిస్థితి నాకు లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాకు ఇది మళ్ళీ నాకు షెల్టర్ నిర్మించి నా యొక్క జీవనోపాధిని పెంచాలని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో కలిసి పండరి, ఉప్పల్ నుంచి.